నమస్కారం సిటీ ఆఫ్టర్నూన్ బులెటిన్ కు స్వాగతం. అత్యాధునిక టెక్నాలజీతో 600 పడకలతో లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ అందుబాటులోకి వచ్చింది. పెదకాకాని హైవేకి సమీపంలో ఏర్పాటు చేసిన నూతన హాస్పిటల్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని రోగులు అమరావతి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారని సీఎం చంద్రబాబు అన్నారు. పెదకాకాని హైవేకి సమీపంలో ఏర్పాటు చేసిన లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ ను మంత్రి సత్యకుమార్ యాదవ్, డాక్టర్ పివి రాఘవ శర్మ, డాక్టర్ పి విజయలతో కలిసి ఆయన ప్రారంభించారు. 600 పడకలతో ఈ హాస్పిటల్ నిర్మించడంతో పాటు 32 విభాగాల్లో వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని సీఎం తెలిపారు. బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేస్తే దానికి తిరుగుండదనడానికి లలిత హాస్పిటల్ నిదర్శనమని చెప్పారు. ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత కలిగినప్పుడే ఏ వ్యవస్థకైనా మనుగడ సాధ్యమవుతుందన్న ముఖ్యమంత్రి ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూట్ గా లలిత హాస్పిటల్ మారుతుందని చెప్పారు. వన్ ఆఫ్ ది బెస్ట్ హబ్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్. దేశంలో ఎక్కడి నుంచైనా సరే అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఈరోజు చెప్తున్నా, రాబోయే 20 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉండే పేషెంట్లు అమరావతికి వచ్చి ఈ గుంటూరు ఇలాంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితికి వస్తారు. దాంట్లో అనుమానమే లేదు. ఈ హాస్పిటల్ చూస్తే 90లో ప్రారంభించి అక్కడి నుంచి ఇవన్నీ చేశారు. ఈరోజు తొలి సూపర్ స్పెషాలిటీ అండ్ బ్రెయిన్ సెంటర్గా ప్రారంభమైన లలిత హాస్పిటల్ ఈరోజు ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్గా తయారైంది. 15 లక్షల మంది పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. చంద్రబాబుకు విజన్ ఉంటే జగన్ కు లేదని మంత్రి నారాయణ విమర్శించారు. రాజధాని అమరావతిలో పర్యటించిన ఆయన కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ ప్రాంతాలతో పాటు పెనుమాక రిజర్వాయర్ను పరిశీలించారు. రాజధానిలో రోడ్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో వాగుల ప్రవాహంకు ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. రాజధాని అమరావతిలో పర్యటించిన ఆయన కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ ప్రాంతాలతో పాటు పెనుమాక రిజర్వాయర్ను పరిశీలించారు. రైతుల నుంచి బలవంతంగా ఇప్పటి వరకు భూములు తీసుకోలేదని, టెండర్ల ప్రకారం అమరావతిలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. జగన్ ఏసీ రూంలో కూర్చుంటే అమరావతిలో జరిగే అభివృద్ధి ఎలా కనిపిస్తుందని మండిపడ్డారు. 2028 ఆగస్టు నాటికి అమరావతి ఫస్ట్ ఫేజ్ పూర్తవుతుందని నారాయణ ప్రకటించారు. జగన్ చెప్పే మావిగన్ ఎక్కడుందని ప్రశ్నించారు. పాలవాకు కింద మొత్తం 30 బ్రిడ్జెస్ వస్తున్నాయి. పాలవాగు మీద 30 బ్రిడ్జెస్ వస్తున్నాయి. ట్రంక్ రోడ్లు అయితే 21 బ్రిడ్జెస్ వస్తున్నాయి. లేఅవుట్స్కి సంబంధించి వాటి మీద అయితే 9 బ్రిడ్జెస్ వస్తున్నాయి. అదేవిధంగా కొండవీటి వాగు తీసుకుంటే కొండవీటి వాగులో ట్రంక్ రోడ్స్ మీద 22 బ్రిడ్జిలు, ఆ లేఅవుట్స్ వచ్చే దగ్గర 10 బ్రిడ్జిలు, అదేవిధంగా గ్రావిటీ కెనాల్ మీద 7 బ్రిడ్జిలు వస్తున్నాయి. మొత్తం 69 బ్రిడ్జిలు కడుతున్నారు. ఇది వెస్ట్రన్ బైపాస్ మీద కట్టే 2 కాకుండా 69 బ్రిడ్జిల దగ్గర వర్క్ జరుగుతుంది. ఎక్కడైతే బ్రిడ్జి వర్క్ జరుగుతుందో అక్కడ జనరల్గా మట్టితో బ్లాక్ అవుద్ది. బ్లాక్ అయినప్పుడు వాటర్ వెనకపోతుంది. అందుకని అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఈ 29 దగ్గరలో వాటర్ బ్లాక్ కాకుండా మట్టి అన్నా దించండి, లేదు వర్క్ జరుగుతుంటే డైవర్షన్ అన్నా చేయమని. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. సైకిళ్ల వాడకాన్ని పెంచాలని ఆయన సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏపీ పొల్యూషన్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీని కమిషనర్ మయూర్ అశోక్ ప్రారంభించారు. సైకిల్ ర్యాలీ ఎన్టీఆర్ స్టేడియం వద్ద నుంచి తారక రామానగర్ వరకు సాగింది. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా భావించాలని కమిషనర్ అశోక్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తెలిపారు. సైక్లింగ్ ద్వారా గ్రీన్ ఫ్యూచర్ ను నెలకొల్పవచ్చని వారు తెలిపారు.
గుంటూరు నగర ప్రజలకి నా నమస్కారాలు. ఇవాళ 5th జూన్ రోజు ఎన్టీఆర్ స్టేడియం దగ్గర మనకు ఈ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే భాగంగా ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే జరుపుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎన్వైర్న్మెంట్ గురించి అందరికీ కూడా అవగాహన రావాలి. మనకి గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ వల్ల మనం ఇప్పటికీ చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాము. ఫ్యూచర్లో దీంట్లో ఎస్పెషలీ మన భారతదేశంలో ఎక్కువ సమస్య రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ముందుకు వచ్చి మన ఎన్వైర్న్మెంట్ సస్టైనబిలిటీ మీద అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ర్యాలీ పెట్టడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఈ సందర్భంగా మనం అందరికీ ఇచ్చే మెసేజ్ ఏంటంటే గ్రీన్ ఫ్యూచర్ కోసం మనం పెడల్ తొక్కాలి. కర్బన ఉద్గారాలను అంటే కార్బన్ ఎమిషన్స్ కంట్రోల్ అవుతాయి, ఫ్యూయల్ కన్జ్యూమ్ అవుతుంది, అండ్ సైకిలింగ్ వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ మెసేజ్ అందరికీ పాస్ చేయడానికి ఈకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ వీలైనంతగా డీల్ చేయాలి అనే ఒక స్కోప్తోని ఈ సైకిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది. అందరూ కోఆర్డినేట్ చేసి చాలా డిసిప్లైన్డ్గా ఓన్లీ 2 రోజులో మాత్రమే ఈ ర్యాలీని చేయాలి. చాలా నీట్గా అయిపోవాలండి. ఇది కోఆర్డినేషన్ ర్యాలీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్ టు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ధ్వజమెత్తారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో ఈ నెల 4 నుంచి వైసీపీ నిరసనలు చేపడుతుందన్నారు. పార్టీ నగర కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బుధవారం నూరి ఫాతిమా ఆవిష్కరించారు. ప్రభుత్వ అసమర్థ పాలనతో రాష్ట్రం క్రైమ్ రేట్, మహిళలపై దాడుల విషయంలో ముందంజలో ఉందన్నారు. నిరసనలో కూటమి వైఫల్యాలు ఎండగడతామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. 4వ తారీఖున 5వ తారీఖున వీళ్ళు చేస్తున్న ఘనకార్యాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ రేపు ఒక ప్రొటెస్ట్ చేస్తున్నాము. అలాగే 8వ తారీఖున మహిళలతో, యువతరంతో, వాళ్ళందరితో పాటు ఒక సమీక్షగా ఒక మీటింగ్ పెట్టి వాళ్ళు వాస్తవాలు ఏంటి, ఏం జరుగుతున్నాయి అనేది చెప్పి చూపించాలని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. అలాగే 12వ తారీఖున ఒక ర్యాలీగా వెళ్తాము. ర్యాలీ ఊరంతా తిరిగి ప్రజలకి ఏం చేశారో వీళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియచేయడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. డిఎస్సిలో అవకతవకలు జరగలేదని విద్యాశాఖ అధికారులు స్పష్టంగా చెబుతున్నా వైసీపీ నాయకులు గత 10 రోజులుగా విషం చిమ్ముతున్నారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ మాట్లాడారు. గత ప్రభుత్వంలో సిపిఎస్ వద్దు, ఓపీఎస్ ముద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి రాగానే 11,000 మంది ఉద్యోగులు ఓపీఎస్ ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. రాజధానిపై బురద జల్లేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ముసుగులో ఉన్న రైతులు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని కలిశారని అన్నారు. అమరావతి అనేది అది ఒక పవిత్రమైనటువంటి పేరు. ఆ పేరుకు తగ్గట్టుగా నిర్మాణాలు కొనసాగుతూ ఉన్నాయి. దాన్ని తగ్గినట్టుగా ఎడిషనల్గా భూసేకరణకు కూడా అందరూ రైతులు కూడా ముందుకు వచ్చి మేము ఇస్తామని చెప్పారు. ఆ 7 ఊళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా. మరి ఈ రోజున ఇది కావాలని చెప్పి వైసీపీ వారు మోకాలడ్డం పెట్టి సిరొస్తుంటే మోకాలడ్డం పెడతామని చేశారు. ఆ రకంగా మోకాలడ్డం పెట్టడానికి ఈ రోజున రైతులు అనేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. వైకాపా ముసుగులో రైతులుగా వ్యవహరిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలకడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వీళ్ళు పప్పులేమో ఉడికే రోజులు పోయినాయి. వీళ్ళ మాటలు ఎవరు నమ్మేలాగా లేరు. ఇది భ్రమలుగానే ఉంటుంది తప్పితే ఖచ్చితంగా అమరావతి రాజధాని మనం ఏ రకంగా అయితే ఊహించామో ఆ ఊహకి, ఆ కళలకి రూపం దాల్చబోతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఎవరైతే సిపిఎస్ ఉపాధ్యాయులు దాదాపు 8,900 మంది ఉపాధ్యాయులు ఉన్నారు, 14 మంది కానిస్టేబుల్స్ ఉన్నారు, మిగతా శాఖల్లో ఉద్యోగస్తులు మొత్తం దాదాపు 2,11,000 మంది మరి దీంట్లో లబ్ధి చెందుతూ ఉన్నారు. మరి ఇది సామాన్యమైనటువంటి డెసిషన్ కాదు. 11,000 మందికి ఓపీఎస్ ఇస్తామని చెప్పినంటే తటపటాయించకుండా జగన్మోహన్ రెడ్డి లాగా కాకమ్మ కబుర్లు చెప్పకుండా, దొంగ మాటలు చెప్పకుండా, అబద్ధాలు ఆడకుండా ఏదైతే ఆయన మేనిఫెస్టోలో పేర్కోలేదు ఈ విషయాన్ని. అయినా సరే ఇది న్యాయసమ్మతమైంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇక మనకడ్డేంటని చెప్పని ఆయన ఈ విధమైనటువంటి ఓపీఎస్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో 2003 డిఎస్సి వాళ్ళు, అట్లాగే 2000 ముందు ఎవరైతే మిగతా ఉద్యోగస్తులు ప్రాసెస్ పూర్తి చేశారో నియామకానికి, వాళ్ళందరూ కూడా
ఓపీఎస్ అమలు జరపడానికి నిర్ణయించడం అనేటటువంటిది ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి సందర్భంగా కళా దర్బార్ ఆధ్వర్యంలో ఎస్పీ శైలజ మెగా మ్యూజికల్ నైట్ ఈ నెల 7వ తేదీన విజ్ఞాన మందిరంలో జరగనుంది. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో కళా దర్బార్ అధ్యక్షులు డాక్టర్ పొత్తూరి రంగారావు మాట్లాడారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి నాథ్ సెంటర్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సంవత్సరం కళా దర్బార్ ఆధ్వర్యంలో బాలు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జూన్ 7వ తేదీన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఎస్పీ శైలజ మెగా మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశామని చెప్పారు. దానిలో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన పలువురికి డాక్టర్ ఎస్పీ బాలు ఐకాన్ అవార్డులు ప్రదానోత్సవం జరుగుతుందని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సామినేని కోటేశ్వరరావు, మేకల రవీంద్రబాబు, సుధీర్, కళాదర్బార్ సభ్యులు పాల్గొన్నారు. మీరు ప్రతి సంవత్సరం చేస్తున్నారు. నేను తప్పకుండా వచ్చి మీకు పూర్తిగా సంగీత విభాగం ఏర్పాటు చేస్తానని ఆమె ప్రామిస్ ఇచ్చింది. రేపు జరగబోయే కార్యక్రమంలో ఆమె దాదాపు 12 పాటలు పాడుతుంది. ఆమెతో పాటు మిగిలిన కళాకారులు ఆమెతో పాటు శ్రీమతి విజయలక్ష్మి గారు, వినోద్ బాబు గారు, శైలజ, శీలన్ రమణ గారు, ఇందునైనా ఈ యొక్క సినీ రంగానికి రంగారావు గారికి ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది 50 ఏళ్ళ నుంచి. ఇప్పటికీ హైదరాబాద్లో తన సొంత ఖర్చులతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ కూడాను ఇన్ని కార్యక్రమాలు చేయటం సంవత్సరానికి నేను రిటైర్మెంట్ అవుతున్నానని నేను అనౌన్స్ చేస్తాను ఈ మధ్యకాలంలో. కానీ మీరు రిటైర్ అవ్వకూడదని చెప్పి ప్రేక్షకులు, అభిమానులు, ఫ్రెండ్స్ మాలాంటి వాళ్ళు మీరు కంటిన్యూ అవ్వాలని చెప్పి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఆయన కళాభిమానం, అభిమానం తగ్గక. కాబట్టి మిత్రులారా, ఈ కార్యక్రమాన్ని మీరు పూర్తిగా కవర్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మీడియా ద్వారా ప్రజలందరూ తెలియజేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలగా కోరుతున్నాం. ముఖ్యంగా మన శైలజమ్మ అద్భుతమైన గాయని, ఆవిడ వస్తున్నారు వారి కుటుంబం నుంచి. ఆవిడ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే మిత్రులందరూ కూడాను మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.